హలో బిజీ పీపుల్, ఐ హోప్ యూ ఆల్ గుడ్. ఇక్కడ నేను పిఎన్బి ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నా. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్ టుగెదర్. వెన్యూ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఏ ఈవెంట్ అయినా చాలా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు, ముఖ్యంగా ఆఫీస్ ఈవెంట్స్. సో పిఎన్బి సెలబ్రేటింగ్ ఇట్స్ 132nd ఫౌండేషన్ డే. ఇట్ ఈస్ ఎ సూపర్ లెక్సీ ఆఫ్ పిఎన్బి. ఇక్కడ స్టార్టింగ్లో పిఎన్బి ఫౌండర్ లాలా లజపత్ రాయ్ సార్ గారి ఫోటో డిస్ప్లే చేశారు. నెక్స్ట్ ఇక్కడ పిఎన్బికి ఇనిషియేటివ్స్ లైక్ డిజిటల్ ప్రోడక్ట్స్, చాలా హోమ్ లోన్ ప్రోడక్ట్స్ అన్నీ డిస్ప్లే చేశారు. ఇది గ్యాలరీకి ఎంట్రన్స్ అనమాట. గ్యాలరీలో ఏమంటే మొత్తం పిఎన్బి ఎవల్యూషన్, అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయిన తర్వాత ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, కంప్యూటరైజేషన్ ముందు బ్యాంకింగ్ ఎలా నడిచింది, కంప్యూటరైజేషన్ తర్వాత ఎలా ఉంది, నేషనలైజ్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఎలాగా ఈ డిజిటైజేషన్ని అచీవ్ చేసింది, చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడైతే చాలా అఫీషియల్గా అందరినీ గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నారు. ఇక్కడ లయన్ స్టాచ్యూ ఉంది, చాలా బాగా గర్జేస్తుంది అందరినీ భయపెడుతూ. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే మనం ఫోటో దిగడం. ఇంత దూరం వచ్చాక ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఫోటో దిగకుండా ఉంటామా? సో ఇట్స్ అ మీనింగ్లెస్ టు అటెండ్ ఎనీ పార్టీ. సో ఇక్కడ ఫోటో దిగేసి లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్. మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కదా. ఇక్కడ కూడా అదే ట్రెడిషన్ ఫాలో అయ్యారు బై ప్లేయింగ్ ఏ సాంగ్ ఆఫ్ లార్డ్ గణపతి. ఐ ఫీల్ ఇట్ వెరీ డివైన్. నెక్స్ట్ మనం ఎంతగానో ఎదురు చూసే డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ సోను నిగమ్ సార్ సింగింగ్ ఉంది. సో లెట్స్ వాచ్ ఇట్ టుగెదర్. Hello Suganya, where we are going? To the dining hall. Okay, let's go. నేను మా కలీగ్స్ అయితే పార్టీ అయ్యాక చాలా అలసిపోయాము, బట్ మెయింటైనింగ్ ద సేమ్ ఎనర్జీ ఈవెన్ ఆఫ్టర్ ద పార్టీ ఈజ్ ఎ గుడ్ థింగ్ అబౌట్ అస్. ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు, ఇప్పుడు టైం 8:30 PM. సో చాలా ఆకలేస్తుంది. సో ఫాస్ట్గా డైనింగ్ హాల్కి వెళ్ళిపోతున్నాం. మనం ఏ పని చేసినా, ఎంత కష్టపడ్డా చివరికి ఈ చిన్ని పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే. కొంతమంది చెట్ల కింద తినొచ్చు, కొంతమంది పొలాల్లో తినొచ్చు, ఇంకొంతమంది పెద్ద పెద్ద హోటల్స్లో తినొచ్చు. ద వే ఆఫ్ కన్జ్యూమింగ్ ఈజ్ మే డిఫర్స్, బట్ ద పర్పస్ ఈజ్ సేమ్. సో ఇక్కడ పన్నీర్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ కడీ అనేది నార్త్ ఇండియన్లో చాలా ఫేమస్, చాలా ఎక్కువ తింటారనమాట. నెక్స్ట్ ఇక బౌల్స్ కూడా ఉన్నాయి, చాలా నీట్గా దాల్ పెట్టారు. రైస్ అనేది మన సౌత్ ఇండియన్స్కి చాలా ఫేమస్ కదా. సో రైస్ పెట్టారు ఇక్కడ. డిన్నర్లో పాపలు లేకపోతే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ అనిపిస్తుంది కదా. సో ఆ ఫీలింగ్ రాకుండా మా ఆఫీస్ వాళ్ళు బాగానే అరేంజ్ చేశారు. ఇక్కడ రోటీస్, నాన్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ ప్రొఫెషనల్ చెఫ్ అయితే రోటీస్ బాగా చేస్తున్నారు. ఎంతైనా మనకు వచ్చిన పనిని 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తే ఆ తృప్తే వేరనిపిస్తుంది నాకు. సో మనం కష్టాన్ని నమ్ముకుంటే కష్టమే మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది. డిన్నర్ అయిపోయాక స్వీట్స్ లేకపోతే ఎలా? సో ఇక్కడ ఎమ్మి డెలిషియస్ గులాబ్ జామున్స్ రెడీగా ఉన్నాయి. కొంచెం సేపట్లో ఇవి కూడా పొట్టలోకి వెళ్ళిపోతాయి. అంతేనండి, అందరం చాలా అలసిపోయాం. పార్టీ అయ్యాక ప్లేట్స్లో ఫుడ్ నీట్గా సర్వ్ చేసుకొని చాలా నీట్గా తినేస్తున్నాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ పార్టీ. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీడియోస్. బాయ్.